అది అసలు ఆ కృష్ణమూర్తి ఎవరు? ఆయన కుటుంబంతో నీకేంటి సంబంధం? వాళ్ళ ఇంటికి నువ్వెందుకు వెళ్తున్నావు? వాళ్ళ విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? అన్నయ్య, కృష్ణమూర్తి అంకుల్ ఎవరో కాదు, అమృత వాళ్ళ నాన్న. అమృత వాళ్ళ నాన్న? అదండి విషయం. అమృత దీన్ని బాగా చెడగొడుతుంది. అబ్బా, అమృత విషయంలో పట్టించుకోవద్దని నిన్ను ఆ రోజే కొట్టాను. అయినా సరే నువ్వు మారలేదు. ఇంట్లోంచి బయటికి వెళ్ళదని చెప్పినా నా మాట వినకుండా బయటికి వెళ్తున్నావు. ఏమ్మా, మీ అన్నయ్యకి నువ్వు ఇచ్చే గౌరవం ఇదా? అందరి ముందు నా పరువు తీస్తున్నావు కదమ్మా. అసలు నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. సారీ అన్నయ్య, నా కళ్ళ ముందు అన్యాయం జరిగితే నేను సహించలేను. అదే నా ఫ్రెండ్కి జరిగితే నేను ఎలా మౌనంగా ఉంటాను? నేను ఇంతే అన్నయ్య, ఇదే నా క్యారెక్టర్. నన్ను అర్థం చేసుకోండి. మీకు నా మీద కోపంగా ఉంటే నన్ను కొట్టండి. దెబ్బలు తినడానికి నేను రెడీ అన్నయ్య. నేను ఎంత చెప్పినా నువ్వు ఇంకా ఎలా మాట్లాడుతున్నావు అంటే నా పెంపకంలోనే ఏదో లోపం ఉంది. చిచ్చి, నిజంగా నా బుద్ధి లేదు. చిచ్చి, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. ఆ రెండు అయిపోయినా ఇంకా దారికి రాని వాళ్ళు ఏమంటారో మరి. అమృత డార్లింగ్, ఏంటి కుండలో నీళ్లు తాగుతున్నావా? అవి తాగితే నీ ఆరోగ్యం ఏమవుతుంది డార్లింగ్? రైట్, వదినకి మినరల్ వాటర్ అరేంజ్ చేయలేదా? అన్నీ రెడీ బాయ్. తాగడానికే కాదు డార్లింగ్, చేతులు కడుక్కోవడానికి, మొహం కడుక్కోవడానికి, స్నానం చేయటానికి కూడా మినరల్ వాటరే. ఎరా, అరేంజ్ చేశారా? చేసాం బాయ్. నువ్వెళ్ళు. డార్లింగ్, వెక్కిళ్ళు పోయాయా? రా కూర్చో, నీకోసం స్పెషల్గా చేయించాను. ఓన్లీ వెజ్, నో బిర్యానీ, నో ఆయిల్ ఫుడ్స్. అవి తింటే ఫ్యాట్ అయిపోతావు డార్లింగ్, నీ అందం చెడిపోతుంది. డార్లింగ్, భోంచేయి డార్లింగ్. నేను చేయను. లేదు డార్లింగ్, నువ్వు భోంచేయాల్సిందే. నాకొద్దు, ఆకలిగా లేదు. డార్లింగ్, ఏడ్ చేర్చి నీ కళ్ళెలా పీక్కుపోయాయో చూడు. అందుకే ఇలాంటి ఫుడ్ తీసుకుంటే నీ గ్లామర్ తగ్గదు, ఇంకా డబుల్ అవుతుంది. భోంచేయి. నేను భోంచేయను. తిను. నేను తినను. తిను. నేను తినను. తింటావా లేదా? తిను. 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 తిను.
సారీ డార్లింగ్, నువ్వు చాలా విసిగిస్తున్నావు. చూడు, నేను మాట మీద నిలబడే మనిషిని. మాటిచ్చాక దానికోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను డార్లింగ్. నిన్ను చంపమని చెప్పింది వికాసేనని ప్రూవ్ చేస్తే నన్ను పెళ్లి చేసుకుంటానన్నా. అది ప్రూవ్ చేయడానికి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈరోజే కదా వచ్చింది, నాకు కొంచెం టైం కావాలి. ఈ లోపు నువ్వు భోజనం చేయకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నీ ఆరోగ్యం పాడైతే నీ గ్లామర్ పోతుంది. ఏడవకు డార్లింగ్. అయినా నీ అందమైన మొహానికి ఏడుపు సూట్ అవ్వదు. రోజుకో కొత్త డ్రెస్ వేసుకో, అందంగా తయారవు. గంట గంటకో ఫ్రూట్ జ్యూస్, హెల్దీ ఫుడ్. నీకేం కావాలో క్షణాల్లో అరేంజ్ చేస్తాను. అంతేకాని నీ అందమైన చెక్కిళ్ళపై కన్నీరు కారితే నేను తట్టుకోలేను డార్లింగ్. బాయ్, నన్ను వదిలిపెట్టు. నన్ను వదిలేవా ప్లీజ్. ఏయ్ డార్లింగ్, ఏ మాట అయితే నీ నోటి నుండి రాకూడదు, నువ్వు నన్ను అలా పిలవకూడదు, నేను నీతో పిలిపించుకోకూడదు, అదే ఆ మాటతోనే నన్ను పిలుస్తావా? ఈ సిటీలో అందరూ నన్ను భాయ్ అని ముద్దుగా పిలుస్తారు, కానీ నువ్వు ఒక్కదానివి మాత్రం అలా పిలవకూడదు డార్లింగ్. విక్రమ్ బావా, విక్రమ్ బావా అని మాత్రమే పిలవాలి. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. నేను వెళ్ళిపోతాను. చూడు డార్లింగ్, నాకు చంపటం చాలా తేలిక, చంపేయొచ్చు. కానీ నువ్వు నాకు కావాలి, లైఫ్ అంతా కావాలి. నిన్ను దక్కించుకోవాలని మనసుతో ట్రై చేస్తున్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోవడం లేదు. కానీ నిన్ను దక్కించుకోవాలంటే చాలా ఈజీ. ఇండియాలో ఏ ఆడదని మనసు తట్టినా సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది డార్లింగ్. దాన్ని టచ్ చేయటం నాకు నీకంటే బాగా తెలుసు. మనం భూమి మీద ఊరికే పుడతామా? అమ్మ, నాన్న, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు, వదిన, బావ, అబ్బో చాలా రిలేషన్స్ ఉంటాయి. దాంట్లో ఇంపార్టెంట్ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు. పెళ్ళైతే మొగుడు, కంటే పిల్లలు. ఈ సెంటిమెంట్స్ ని, అటాచ్మెంట్స్ ని, ఎమోషన్స్ ని టచ్ చేశాననుకో, నీ ఇంట్లో ఒక టికెట్ లేచిపోతుంది డార్లింగ్. మీ నాన్నను లేపేయమంటావా? ఆ ఏరియాను టచ్ చేయకూడదనుకుంటే మర్యాదగా భోంచేయి. ఏంటి, వాళ్ళెక్కడున్నారో నాకు తెలీదు అనుకుంటున్నావా? నాకున్న నెట్వర్క్కి వాళ్ళెక్కడున్నారో తెలుసుకోవటానికి నిమిషం పట్టదు. నువ్వు భోంచేయకుండా మొండికేసే కొద్దీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని చంపి శవాన్ని లారీలో ఊరేగింపుగా తెచ్చి నీ ముందు పడేస్తూ ఉంటాను డార్లింగ్. అది బుద్ధిగా భోంచేయి.
వెరీ గుడ్. హ్యాపీగా భోంచేసి రెస్ట్ తీసుకో డార్లింగ్. రేపు కలుస్తాను. బాయ్. బికాస్ ఈ దుర్మార్గుడు నన్ను కిడ్నాప్ చేశాడు. నా మనసులో నువ్వు ఉన్నావని తెలుసుకుని ఎలాగైనా నిన్ను నా మనసులో నుంచి దూరం చేసి పెళ్లి చేసుకోవడానికి నిన్ను హంతకుడిగా చూపించాలనుకుంటున్నాడు. ఈ జన్మలో ప్రూవ్ చేయలేడు. నా కోసం నువ్వు వెతుక్కుంటా ఏదో ఒక రోజు తప్పకుండా వస్తావు. నన్ను ఇక్కడి నుంచి విడిపించుకొని వెళ్తావు. నన్ను పెళ్లి చేసుకుంటావు. నాకు మా అమ్మ నాన్నకి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. వాళ్ళతో కలిసి మనం సంతోషంగా ఉంటామని నమ్మకం నాకుంది. ఆ రోజు వరకు నేను వెయిట్ చేస్తాను. అప్పటి వరకైనా నేను బ్రతుకుండాలంటే చేయాలి. నీకోసం తింటాను వికాస్. బికాస్ ఈ ముద్ద నీది. ఈ ముద్ద అత్తయ్యది బావైది. ఈ ముద్ద తాతయ్యది. బాయ్. వదిన అంతగా బతిమలాడుకోవడం ఎందుకు? ఆ వికాస్కి ఫోన్ చేస్తే వస్తాడు. అప్పుడు వదినకి అన్ని విషయాలు తెలుస్తాయి కదా. ఒరే తిక్క టపాస్ బాలు, నాకు ఆ విషయం తెలుసురా. కానీ ఆ వికాస్ని అంత తేలిగ్గా అంచనా వేయకూడదు. మనం తుపాకీతో గేమ్స్ ఆడతాం, కానీ వాడు మనసుతో గేమ్స్ ఆడతాడు. మనం బయటికి కనిపించే క్రిమినల్స్, కానీ వాడు బయటికి కనిపించని క్రిమినల్. మనకన్నా డేంజర్. మీ వదిని చూశాక నమ్మించి మోసం చేయడంలో వాడు నంబర్ 1 అని అర్థమైంది. వాడు మన దగ్గరే పేరు మార్చి చెప్పాడు. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మంటే ఎందుకా అని ఆలోచిస్తాడు. వాడికి అనుమానం వచ్చిందనుకో, ఆ తర్వాత మీ వదిని నమ్మించలేము. వెయిట్ అండ్ సీ. ఏదో ఒకరోజు వాడే వస్తాడు, అన్ని విషయాలు వాడి నోటితోనే చెప్తాడు. అప్పుడు ఒప్పుకుంటుంది మీ వదిన పెళ్ళికి. అంతవరకు మీ వదిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. రే వికాస్, నువ్వు చెప్పినట్టుగానే అమృత చచ్చిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోవడానికి వీల్లేదురా. నీ పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందే. నానా మెల్లిగా మాట్లాడండి. మన కర్మకాలి టైం బాగాలేకపోతే గోడలకి చెవులుంటాయంటారు. ఒకరా ఇద్దరా? సుబ్బలక్ష్మి, అవతార్, వెంగయ్య, నందిని, ఇంకా ఎంతమంది వస్తారో, ఎంత టెన్షన్ పెడతారో తెలియదు. మేనేజ్ చేయలేక బుర్ర హీట్ ఎక్కిపోతుందానా. అవునరా, నందిని అవుట్ హౌస్కి వచ్చి మా అక్క ఎక్కడుంది అని ఆరా తీస్తే మీ అమ్మ రేఖ లెఫ్ట్ రైట్ ఇచ్చి పంపించారట. ఈ విషయం మీ అమ్మ చెప్పిందా నీకు? అమ్మ చెప్పడం కాదు నాన్న, డైరెక్ట్గా రేణుకి దగ్గరికి వెళ్ళి అరటిపండు ఒలిచినట్టు అమృత సంగతులన్నీ చెప్పింది. నందిని మాట రేణుక నమ్మలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ సాగర్ గాని రేణుక కనిపించుంటే, అమ్మో వాడు పెద్ద డేంజర్ రా బాబు. అందుకే అమృత విషయం బయటపడకముందే రేణుక ఢిల్లీ వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. వికాస్, మన కర్మ కాలింది. గోడలకి కాదురా, మన నోళ్ళకే స్పీకర్స్ ఉన్నాయి. మొత్తం వినేసిందేమో.
రేణు ఎప్పుడొచ్చావు? రేయ్ అదేంట్రా అలా అడుగుతావు? తను మన ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. రామ్మ రా రా రా, దా కూర్చో. అవును, అమృత విషయం అంటున్నారేంటి? అది అది ఏంటంటే రేణు, అదే నువ్వు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి అమృత గురించి లేనిపోని అబద్ధాలు చెప్తూ నిన్ను టార్చర్ పెడుతున్నారని నాతో చెప్తున్నాను. ఓ మై గాడ్, ఆ విషయమా? అవునమ్మా, ఆ విషయమే. అంకుల్, వీళ్ళ నోళ్ళకి స్పీకర్స్ ఉన్నాయేమో తెలియదు గాని అమృత అవుట్ హౌస్లో ఉంటుందని, అమృతని వికాస్ రేప్ చేశాడని నా దగ్గరకొచ్చి ప్రతి ఒక్కరూ ఇదే పాట విని విని విసుగెత్తిపోయాను. ఇక నా వల్ల కాదంకుల్, ఈ డిస్టర్బెన్స్ నేను భరించలేను. అందుకే అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించండి. మా పెళ్ళైతే గాని ఈ గాసిప్స్ని తట్టుకోలేం. ఆ పని చేయమ్మా. ఆ? అందుకే ఈరోజు మధ్యాహ్నం ఫ్లైట్కే ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. అమ్మా రేణు, అదేంటమ్మా ఇంకో వారం రోజులు ఉండొచ్చు కదా? పెళ్ళైతే పర్మనెంట్గా ఇక్కడే ఉంటుందిలే బాను. ఏమ్మా? అమ్మా రేణు, నీకోసం పాయసం స్పెషల్గా నేనే తయారు చేశాను, తినమ్మా. ఆంటీ, నేను పాయసం ఎక్కువగా తిన్ను. కొంచెం తినమ్మా, నేను తినిపిస్తాగా. ఏదేది, నేను తినిపిస్తాను. ఏంటంకుల్, నేనేమో చిన్నపిల్లనా? నువ్వు చిన్నపిల్లవి కాదు, మా ఇంటి కోడలు పిల్లవి. ఆ వికాస్, నేను ఒకసారి తాతయ్య గారిని కలిసి వస్తాను. అలాగే, చూసి త్వరగా వచ్చేసి. నువ్వు ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు నేను రిసీవ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికైనా ఎయిర్పోర్ట్కి వస్తాను, సరేనా? థ్యాంక్ యూ వికాస్. దగ్గరికి రా. పిచ్చి మొహ, ఇంకా వారం రోజులు ఉండమంటావేంటి? నీకేమైనా మతిపోయిందా? మేనేజ్ చేయలేక నిజంగా నా మతి పోయిందమ్మా. ఏదో మాట వరసకు అన్నాను లేరా. నువ్వు మాట వరుస కన్నా తను మనసు మార్చుకుందంటే అంతే. సరే, పాయసం తింటారా? ఇప్పుడు ఈ టెన్షన్లో పాయసం అవసరమా? నువ్వెలా? ఒరే నాన్న. ఏంటి నానా? రే, ఇప్పుడు అంతా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుని హత్య చేస్తాడు కదా. అవును. ఎక్కడో చోట చిన్న పొరపాటు చేసి దొరికిపోతాడు అంటారు కదా. అవును అంటారు. అయితే అలా మనం గాని విక్రమ్ గాని చిన్న పొరపాటు చేసి దొరికిపోం కదా. ఊరుకో నానా, స్కెచ్ వేసింది నేను, పని పూర్తి చేసింది విక్రమ్ బాయ్. అలాంటి పొరపాటు చేసే ఛాన్సే లేదు. నువ్వేం టెన్షన్ పడకు. తాతయ్య, నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఈ వారం రోజులు నన్ను ఆంటీ, అంకుల్, వికాస్ చాలా బాగా చూసుకున్నారు. కానీ మీరిలా అనారోగ్యంతో మంచం మీద ఉండడం నాకు చాలా బాధగా ఉంది తాతయ్య. ఏంటి తాతయ్య? నాకు అర్థమైంది తాతయ్య, టేప్ రికార్డర్ ప్లే చేయమంటున్నారు కదా. పాపం, మీకు టేప్ రికార్డర్ ఆన్లో ఉంటే భక్తి పాటలు వింటూ రిలాక్స్ అవుతారు. లేకపోతే బోర్గా ఉంటుంది కదా. నేను ప్లే చేస్తాను. ఆనం యతతోన్యథా ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయు.